హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు కార్బన్ స్కోప్ బీచ్ అండమాన్లో ఇదొక టూరిజం ప్లేస్ అన్నమాట. ఇది నేను మీకు చూపిద్దామని వచ్చాము. ఇప్పుడు అక్కడ చూపించింది ఇన్ గేట్. ఎంట్రన్స్ అవగానే రైట్ సైడ్ ఇక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి. మేము వెళ్ళే అరౌండ్ టైం 3:30 టైంకి వెళ్ళాము. చక్కగా వెళ్తున్న లైన్ అంతా కూడా ఇలాగా హార్ట్ సింబల్స్ ఉండి లైట్స్ ఉంటాయి. ఇది హెల్ప్ డెస్క్. సో ఈరోజు అయితే చాలా వర్షం పడింది. సో ఆగింది కాబట్టి మేము వచ్చాము. అందుకే ఇక్కడ మీకు కొంచెం బురద నీళ్ళు అవి కనిపిస్తున్నాయి, భయపడకండి. అండ్ ఇక్కడ ఈ బీచ్లో స్పెషల్ ఏంటంటే డైవ్స్ అవుతాయి అన్నమాట. సో బైక్ మీద ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ షిప్స్, బోట్, బైక్ మీద ఈ చివరి నుంచి అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండ ఉంది కదా, అక్కడ వరకు రైడ్స్ అవుతాయి అన్నమాట. బట్ మేము వెళ్ళిన రోజు మాత్రం ఏమైందో తెలీదు మరి. అది కొంచెం ఆ రోజు మాత్రం స్టాప్ చేశారు. సో సైడ్న చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. అక్కడ బ్రైట్ డిలైట్ అని ఉంది కదా, ఏం లేదు, అది మ్యాగీ షాప్. అండమాన్లో ఏ బీచ్కి వెళ్ళినా మ్యాగీ షాపులు మాత్రం చాలా ఉంటాయి. ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ వస్తారు, ఎక్కువగా మ్యాగీసే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ చూసారా, జోమరు కొబ్బరి చెప్పుకి చక్కగా ఆల్చెప్పులు తగిలించేసి ఎంత బాగుందో. నాకు అది చూసాక ఐడియా వచ్చింది, ఈసారి ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు నేను కూడా కొబ్బరి చెప్పు ఇంటికి తెచ్చి చక్కగా తీసి ఇలా జోమర్స్ చేద్దామని. సో హ్యాట్స్, ఇంకా ఇక్కడ మ్యాక్సిమం చాలా మటుకు దొరికేవన్నీ ముత్యాలు, పూసలతోనే దండలు, క్లిప్పులు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవే ఉంటాయన్నమాట. సో ఇలా ఇది చాలా పొడవుగా ఉండే బీచ్ అనమాట. సో ఆ చివరి నుంచి ఇలా ఈ చివరికి నడుచుకొని వచ్చేయడమే అంతే బీచ్. ఆ స్టార్టింగ్లో మాత్రం ఆ డైవ్స్ అవి ఉంటాయి కాబట్టి ఎక్కువగా జనాలందరూ అక్కడే కూర్చొని విజిట్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇక మా పాప అయితే నన్ను సముద్రంలోకి వెళ్ళని అని బాయ్ చెప్పి చెంగుని ఎగురుకుంటూ చక్కగా వెళ్ళింది. మేము చాలా లాస్ట్కి వచ్చామన్నమాట. ఇక్కడైతే 2 పిల్లలు చక్కగా తాగి పడేసిన పేపర్ కప్స్తో చక్కగా చేశారు. పాపము మురిబయ్య ఎవరు కొనలేదని చూస్తున్నారు. ఇక్కడ పిల్లలు చక్కగా గానా పెట్టుకుని డాన్స్ వేస్తున్నారు అనమాట. చాలా ముచ్చటేసింది. బీచ్లో ఇలా మట్టిలో వేస్తే చిన్నప్పుడు గుర్తొచ్చింది. మేము కూడా చిన్నప్పుడు వైజాగ్ బీచ్ వెళ్ళేటప్పుడు ఆర్కే బీచ్లో ఇలాగే డాన్స్ వేసేవాళ్ళం కదా అని చాలా మిస్ అయ్యాను. ఇక్కడైతే పొడవుగా ఒక కుర్చీ పెట్టారు, మరి ఎందుకు పెట్టారో తెలియదు. నేను మీకు చెప్పాను కదా, సీ డైవ్ స్టిక్కర్స్ అన్ని ఇక్కడే, ఈ సీ కార్ట్ అడ్వెంచర్స్ అని ఇక్కడే మనము టికెట్స్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఆ చివరి నుంచి అలాగా నడుచుకొని ఈ చివరికి వచ్చేసాం. సో అలా చూస్తూ ఉంటే బీచ్ మాత్రం చాలా ఎక్సలెంట్. చాలా మంది టూరిస్టులు మాత్రం ఇక్కడికి వస్తారు. అండ్ వీడియో లాస్ట్ ఆఫ్ చేద్దాం అనే టైంలోనే ఒక 2-3 ఇలాంటి షిప్స్ అయితే కొంచెం వెళ్ళాయి. బట్ బైక్ రైడ్స్ మాత్రం ఆ రోజు మరి ఎందుకు అయిందో తెలియదు, కానీ మరి ఏం అవ్వలేదు. బట్ మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది అవుట్ గేట్. సో వీడియోస్ అయితే చూసి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇక్కడ ఇది చూసా కనిపించింది, మనుషులకే కాదు ఎంటర్టైన్మెంట్, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నట్టు వాళ్ళు తెచ్చారనమాట. థ్యాంక్ యూ ఫర్